హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశానికి ప్రపంచ బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజ్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన పాక్ ఈ రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యాఖ్యానించింది. పాక్ కు మొత్తం $2 బిలియన్ల ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే ఐఎంఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాల కోసమే వాడుకోవడానికి అనుమతిస్తుందని, ఆ దేశానికి చేస్తున్న ఆర్థిక సాయం ఉగ్రవాదానికి పరోక్షంగా నిధులు సమకూర్చినట్లే అవుతుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఐఎంఎఫ్ నుంచి దాదాపు 8,540 కోట్లు ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. ఇక ఇందులో కేవలం మసూద్ కుటుంబానికి 14 కోట్లు ఇవ్వనున్నట్లు ఐఎంఎఫ్ నిధులు విడుదల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. కాగా ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కార్యక్రమం కింద పాకిస్తాన్ కు ఇప్పటి వరకు 2 విడతల్లో $2.1 బిలియన్ అందజేసింది.